భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. ఇక జాతకపరంగా సంతాన సమస్యలు కావచ్చు, లేదంటే శీఘ్ర వివాహాల కొరంకై కావచ్చు, మీ పిల్లల చదువుల కోసం కావచ్చు, ఉన్నత భవిష్యత్తు గురించి కావచ్చు, లేదంటే ఉద్యోగ ప్రాప్తి కొరకు ఇత్యాది అంశాలు ఎటువంటి సమస్యలు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి? అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ, లేదంటే మనకు ఫస్ట్ కావాల్సింది మంచి ఆరోగ్యం, ఆ తర్వాత ఐశ్వర్యం. ఇవి రెండు బాగుంటే అన్నీ ఉన్నట్టే అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఎటువంటి సందేహాలు ఉన్న స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. చక్కటి పరిహార మార్గాల కొరకు అమ్మతో మాట్లాడితే సరిపోతుంది. ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదు. మీరు అమ్మని కలిస్తే చాలు, మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. లేదు ఈ కాసేపు టైం సరిపోదు, మేము పర్సనల్గా కలవాలి అని అనుకుంటున్నాము, మా పిల్లలతో సహా మేము అమ్మతో పర్సనల్గా మాట్లాడాలి అని అనుకునే వాళ్ళు కూడా ముందుగా ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకొని చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతే వారు ఏ టైంకి రమ్మంటారో ఆ టైంకి మీరు వెళ్ళి కలవచ్చు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మా నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ ముందుగా ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో హలో నమస్తే అండి. అమ్మా నమస్కారం. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి అండి. గట్టిగా మాట్లాడండి లక్ష్మి గారు. అమ్మ ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. చెప్పండి అన్న, సమస్య చెప్పమ్మా. నమస్తే అమ్మగారు. అమ్మ శుభాశీస్సులు చెప్పమ్మా. అదేనండి, ఆరోగ్యం బాగోదండి. ఆరోగ్యం గురించి తెలుసుకుందామని మానసిక ఆందోళన అందుకు. ఎవరికమ్మా? నాకండి. మీకే. ఓకే ఓకే, రెమెడీ చెప్తాను, రాసుకోండి నాన్న. ఒకసారేమో వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి రాహుకాల సమయంలో వినమ్మ, అంటే మధ్యాహ్నం పూట 3 to 4:30 రాహుకాల సమయం, మంగళవారం రోజు. ఆ రోజు ఖడ్గమాల చదువుతూ కుంకుమార్చన చేయండి. ఖడ్గమాల చదువుతూ కుంకుమార్చన చేయండి. ఒకటి, చక్కని ఆరోగ్యం చేకూరాలని, అలాగే మనశ్శాంతి కలగాలి అని చెప్పి, అలాగే ఒక 11 రోజుల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతో అభిషేకం చేయనానా. ఇలా 11 రోజులు వరుసగా చేయమ్మా. ఒక్కరోజు కూడా గ్యాప్ రావద్దు. గ్యాప్ రాకుండా మీరు చేయండి, మంచి ఆరోగ్యము పొందుతారు. అలాగే ప్రతి ఆదివారం కూడా ఆదిత్య హృదయము చదవండి. ప్రతి ఆదివారం చదవండి ఆదిత్య హృదయము. వాస్తవంగా ప్రతిరోజు కూడా చదవటం చాలా చాలా మంచిది. ఒకవేళ అలా కుదరని పక్షంలో కనీసం ఆదివారం రోజైనా సరే ఆదిత్య హృదయము అని ఉంటుంది, అది చదవండి నాన్న. చక్కని ఆరోగ్యం పొందుతారు, మనశ్శాంతిని కూడా పొందగలుగుతారు. ఓకే అమ్మా. ఇక స్థిరమైన ఉద్యోగం కోసం అంటే చాలా మందిని చూస్తున్నాము, ఎంతో మందిని కంపెనీస్ అన్ని కూడా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. పొద్దున్న లేస్తే ఆఫీసులే వింటున్నాం. సో సడన్ గా ఎవరైనా ఉద్యోగం చేస్తూ ఇలాంటి వార్త వింటే అసలు ఫ్యామిలీస్ ఉంటాయి, తట్టుకునే శక్తి ఉండదు, బాధపడుతుంటారు. సో ముఖ్యంగా స్థిరమైన ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది? సహజంగా అంతే, ఉద్యోగ ప్రయత్నము, ఉద్యోగం రావాలి, ఉన్న ఉద్యోగం కాపాడుకోవాలి. కొంతమంది ప్రమోషన్స్ రావాలని ప్రయత్నం చేస్తుంటారు. ఏది ఏమైనా ఉద్యోగ పరంగా అతి శీఘ్రంగా చక్కని ఉద్యోగం పొందాలి అంటే ఒక శనివారం నాడు ఉదయం పూట ఒక నల్లని వస్త్రం తీసుకొని అందులో నల్ల మినువులు కొంచెము, బొగ్గులు కూడా కొద్దిగా బొగ్గులు అందులో వేసి మూట కట్టి, మామూలుగా మన ఇంట్లో పూజా ప్రాసెస్ అంతా కూడా చేస్తాము. అది చేసిన తర్వాత వాస్తవంగా మన శనిగ్రహ మంత్రం ఉంటుంది, శని స్తోత్రము అని, నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం, అది ఆ ఛాయమాతాన్ని సంభూతం తం నమామి శనైశ్చరం అని, అది పట్టుకొని అంటే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది తీసుకొని పారే నీటి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఓం శం శనేశ్చరాయ నమః అని, ఓం శం శనేశ్చరాయ నమః, శా కింద చావొత్తు. ఓం శం అంటే చాలా మంది తెలియక ఎన్నిసార్లు చెప్పినా ఓం శం శనేశ్వరాయ నమః అంటారు. శనేశ్వరాయ నమః అనకూడదు, శనేశ్చరాయ నమః అనాలి. ఓం శం శనేశ్చరాయ నమః అని ఆ మంత్రాన్ని జపిస్తూ పారే నీటిలో వదిలేసేయాలి. ఎప్పుడైనా ఒక్క శనివారం చేస్తే సరిపోతుంది. ఉదయం పూట చిన్నది నల్లని వస్త్రంలో కొద్దిగా నల్ల మినుములు, కొంచెం బొగ్గులు వేసి దేవుడి దగ్గర మన ఇంట్లోనే పూజా ప్రాసెస్ పూజా మందిరం దగ్గర పెట్టుంచి పూజ చేసుకుని, ఆ తర్వాత అంటే గ్రహబాధలు గ్రహదోషాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు వాడు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అందుకని మంచి ఉద్యోగం పొందాలి అని సంకల్పం చెప్పుకొని పారే నీటి దగ్గరికి వెళ్ళి అక్కడ వదిలేసేయాలి, అందులో వదలాలి.
మా దగ్గరలో లేవమ్మా ఏం చేయాలి అని చాలామంది కూడా అలా అడుగుతుంటారు. కానీ ఒకటి కావాలి, ఒక ఉద్యోగం పొందాలి మేము అనుకున్నప్పుడు కొంచెం శ్రమ పడాలి. 50-60 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పోతే డెఫినెట్గా ఉంటుంది. ఒక పాయ ఎక్కడో చోట కొంచెం దూరంలో ఉంటుంది. ఎవరికైనా సరే వాళ్ళ ఇంటికి సమీపంలో 50-60 కిలోమీటర్లు 100 కిలోమీటర్లో ఉంటుంది సుమారుగా. తప్పనిసరిగా అదొక వర్క్, అదొక పని అనుకొని పోయి చేసి రావాలి. డెఫినెట్గా మంచి ఉద్యోగం పొందగలుగుతారు వాళ్ళు. ఆ తర్వాత అది వేసిన తర్వాత ఓం హం హనుమతే నమః ఆ మంత్రాన్ని జపించటం మంచిది. కొద్దిసేపు ఓం హం హనుమతే నమః అది ఒకటి. లేదా హనుమాన్ చాలీసా వచ్చింది అని అంటే నోటికి హనుమాన్ చాలీసా చదవడం కూడా చాలా చాలా మంచిది. హనుమాన్ దండకం కానీ హనుమాన్ చాలీసా కానీ అది చదవడం వలన అతి శీఘ్రంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక్క శనివారం చేస్తే చాలు. ప్రాసెస్ ఎన్నిసార్లు చేయాలి అన్న సందేహం ఉంటుందేమో, ఒక్కసారి చేస్తే తప్పనిసరిగా కోరుకున్న ఉద్యోగం, మంచి ఉద్యోగం లభిస్తుంది. అది ఎవరైనా అంటే ఎవరైనా సరే, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. మరి వీళ్ళు కూడా చాలా బాగా చదువుతున్నారు. ఆడపిల్లలు కూడా వాళ్ళకు కూడా ఉద్యోగానికి అర్హత తగిన ఉద్యోగం పొందాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళైనా చేయవచ్చు. ఓకే అమ్మా, ఇంకొక కాలర్ చూద్దాము. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? విద్యాసాగర్ అండి. విద్యాసాగర్ గారు మాట్లాడండి. అమ్మ ఉన్నారు. అమ్మ చెప్పండి అన్న. మా అక్షర మా కూతురు ఆమె మ్యారేజ్ పురానికి అడగమని తెలుసుకుందామని ఫోన్ చేశానండి. ఓకే 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 తనకి అతి త్వరగా మంచి సంబంధం కుదరాలి, అంతే కదా? అంతేనండి. ఓకే ఓకే అతి త్వరగా సంబంధం కుదరడం కోసము ఒక సోమవారం నాడు మల్లెపూల దండ, ఒకవేళ మల్లెపూలు అనేది సాధ్యపడలేదు అంటే ఈ జాజి పూలు, జాస్మిన్కి రిలేటెడ్గా ఉన్నవే ఉంటాయి. ఆ పూలదండ ఒకటి శివపార్వతుల చిత్రపటానికి వేసి గౌరీ అష్టోత్తర శతనామావళి చదవమనండి. అక్కడ 7 రంగులు అంటే 7 రంగుల గాజులు అన్ని డజన్ చొప్పున 7 వర్ణాలు కలిగినటువంటివి సపరేట్గా, ఒకటి గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్, అలా 7 రంగులు కలిగినటువంటి గాజులు అక్కడ పెట్టి ఉంచి అక్కడ గౌరీ అష్టోత్తరము, శివ అష్టోత్తరము చదివిన తర్వాత చక్కగా మామూలుగా మన ఇంట్లో ఏదైనా నైవేద్యము, ఒక ప్రసాదం ప్రిపేర్ చేసి పెట్టుకొని, క్షీరాన్నం కావచ్చు, వాళ్ళకి వీలైనంత వరకు ఏదైనా ప్రసాదము అనేది ఒకటి నైవేద్యం పెట్టి హారతిచ్చి ఆ 7 వర్ణాలు గడిగినటువంటి ఆ గాజుల్ని దాచిపెట్టుకుంటే మళ్ళీ పెళ్లి కూతుర్ని చేసినప్పుడు అంటే అంత అతి త్వరగా పెళ్లి కూతుర్ని చేయగలుగుతారు. చేసినప్పుడు సహజంగా పెళ్లి కూతురు చేసినాడు కొంతమంది ముత్తైదులకి గాజులు పంచుతారు. ఈ గాజుల్ని కూడా పెళ్లి కూతురు కొంచెం ధరిస్తుంది, కొన్ని వచ్చినటువంటి వాళ్ళకు కూడా ముత్తైదులకు పంచుతారు సహజంగా. అలా వాళ్ళకు కూడా పంచటము చాలా చాలా మంచిది. ఈ చిన్న ప్రాసెస్ ఒక సోమవారం నాడు చేయమని చెప్పండి నాన్న. మీ దగ్గరుండి ఒక సోమవారం చేయిస్తే డెఫినెట్గా అతి త్వరగా చక్కని సంబంధం కుదురుతుంది. ఓకే అమ్మా, ఇక పిల్లల భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకుంటే ఉన్నత విద్య. అవును, మామూలుగా అందరు చదువుకుంటున్నారు, ఇప్పుడున్న చదువు అసలు దేనికి సరిపోదు. సో క్రియేటివిటీ అనేది ఇంపార్టెంట్. పిల్లల భవిష్యత్తు, ఉన్నత విద్య, అలాగే వాళ్ళ సెటిల్మెంట్ కోసం ఏం చెప్తారు? పిల్లలు యథార్థంగా విద్యలో రాణించాలి అని చెప్పి ఎప్పుడు కూడా తెలియజేస్తుంటా. మనం టాపిక్ కూడా ఎక్కువగా ఫ్రమ్ ద బిగినింగ్ అదే చెప్తుంటే, ఎవరు దోచుకెళ్ళలేని సంపద ఆస్తి అంటే చదువు ఒకటి, చదువు అనే ఆస్తిని ఇవ్వండి అని చెప్పేసి రకరకాల టెక్నికల్ కోర్సులు అనేవి కూడా బాగా వస్తూ ఉన్నాయి. నార్మల్ ఎడ్యుకేషన్ అని కాకుండా కూడా హైఫై ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటున్నది. ఎవరు చూసినా కెరియర్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటారు మరి. అంతే. సో దానికోసం అని చెప్పేసి ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి మొదటి నుంచి తెలియజేస్తున్నాను. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చైనా కట్టించుకోవచ్చు, లేదంటే పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే నేను పంపించటము అనేది జరుగుతుంది. ఆ తర్వాత అప్పుడు ఎవరైనా సరే నాన్న జనరల్గా ఓం గం గణపతియే నమః స్టూడెంట్స్ ఎవరైనా ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదవడం చాలా చాలా మంచిది. పెద్దవాళ్ళు అలవాటు చేయాలి. ఈ మంత్రం కనీసం 108 సార్లు పిల్లలతోటి చదివించడం అనేది అలవాటు చేస్తూ ఉంటే పిల్లలు చదువులో రాణించగలుగుతారు. ఎప్పుడు కూడా వాళ్ళు చదువుకునేటువంటిది అంటే ఒక టేబుల్ కావచ్చు, ఒక చైర్ కావచ్చు, ఒక అరేంజ్మెంట్ అనేది ఉంటే వాళ్ళ అభిముఖము అనేది తూర్పు ఫేసింగ్ చేసి కూర్చొని చదవడం చాలా చాలా మంచిది. The constant evolution of AI tools has changed the way research is conducted, written, and published. బుధవారం రోజు జనరల్గా ఎన్ని బుధవారాలు అని కాదు, ఎప్పుడూ కూడా బుధవారం నాడు ఓ పిడికెడు పెసలు గ్రీన్ కలర్లో ఉంటాయి. ఆ పెసలు అనేటువంటివి
పక్షులకు చల్లటము, ఆ పిల్లలతోటే చల్లించటం అనేది అలవాటు చేయాలి. చేస్తూ ఉంటే అంటే బుద్ధుడు తెలివితేటలు జ్ఞానాన్ని అందిస్తాడు. సో అటువంటి తెలివితేటలు జ్ఞానం అనేది ప్రతి వ్యక్తికి అవసరం. అందుకని ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేస్తూ ఉంటే డెఫినెట్గా ఎడ్యుకేషన్లో రాణిస్తారు. తప్పనిసరిగా చదువులో రాణించటము అనేది జరుగుతుంది. చాలామంది కూడా చదువుతాం కానీ చదివింది గుర్తుండట్లేదు అని అంటారు, లేదా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేసరికి మర్చిపోతున్నాము, చదివినప్పుడు ఇంట్లో మా పేరెంట్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు బాగా రాస్తాము కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం గుర్తుండట్లే అని చెప్పేసి కొద్దిమంది సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి బాధలు కూడా ఉండవు నాన్న. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది యథార్థంగా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటుగా పిల్లల జాతక పరిశీలన అనేది కూడా ఇంపార్టెంట్. అది ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఒకవేళ అవసరమైతే నేమ్ కరెక్షన్ చేయటం విషయంగా కావచ్చు. ఇలాంటివి అప్పుడప్పుడు అంటే కనీసం ఒక్కసారి వచ్చి పిల్లలతో సార్ నేమ్ ఎలా ఉంది అనేది సరి చేయించటం ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. అది ఒక్కసారి అప్రోచ్ అయ్యి కలిసి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవడం ఒకటి చాలా మంచిది. అలాగే వాళ్ళకి ప్రస్తుతం ఏ గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అనుకూలంగా మారేందుకు రెమెడీస్, పరిహారాలు ఏమైతే చెప్తానో ఆ పరిహారాలు ఆచరించడానికి ప్రయత్నం చేస్తే కూడా చదువులో రాణించడం అనేది ఉంటుంది. చదువు కంటే కూడా ఇంపార్టెంట్ ఆరోగ్యం. వాళ్ళకు ఆ హెల్త్ అనేది కాపాడుకోవటం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఆరోగ్యపరంగా కావచ్చు, వాళ్ళకేంటి పిల్లలకల్లా వేరే ధ్యాస ఏముండదు, కేవలం చదువు, ఆకలితో తినటం, ఆడుకోవటం లేదా చదువుకోవటం. సో చదువు మీద ధ్యాస అనేది కలుగుతుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం అవసరం నాన్న. ఎప్పుడన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవడానికి ప్రయత్నం చేయండి. ఓకే అమ్మా, మరో కాల్ చూద్దాం. హలో హలో నమస్తే అండి. మీ పేరండి? వెంకటసుబ్బయ్య మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ధర్మవరం నుంచి మేడం. మాట్లాడండి, అమ్మ ఉన్నారు, చెప్పండి సందేహం నాన్న. ఏంటో అడగండి. మేడం ఏం పని చేసినా కలిసి రావడం లేదు మేడం. నా డేట్ ఆఫ్ బర్త్డే తెలుసు మేడం. ఓకే ఓకే. ఏం పని అని అంటే ఏం చేస్తారు నాన్న? చదువుకున్నారా? డ్రైవర్ పని చేస్తాం మేడం. డ్రైవర్ పని చేస్తారు. ఓకే 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 ఓకే. నేను రెమెడీ చెప్తాను, అదొకటి ఫాలో అవ్వండి. ఒక 27 రోజుల పాటు ప్రతిరోజు 27 సార్లు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేసిరండి నాన్న. ఒక సంకల్పం అనుకొని చేయండి. అంటే స్థిరంగా ఒక ఉద్యోగంలో ఉండేందుక మీ మనసుకైతే తెలుస్తుంది కదా ఏది అనేది. ఒక కోరిక అనుకొని మీరు వెంకటేశ్వర స్వామి వారి గుడిలో 27 రోజుల పాటు ప్రతిరోజు 27 సార్లు ప్రదక్షిణాలు చేయండి. అది చాలా చాలా చక్కని పరిహారం నాన్న. ఆ విధంగా చేశారు అని అంటే డెఫినెట్గా ఒక సొల్యూషన్ అనేది లభిస్తుంది. దీనితో పాటుగా నేను ఎప్పుడు కూడా తెలియచేస్తుంటా, శ్రీచక్రము అని చెప్పేసి ఒక దైవిక వస్తువు. అది కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు. మనసులో ఒక సంకల్పం అనుకొని బీరువా లాకరులో పెట్టండి, డెఫినెట్గా మీకు చక్కని సొల్యూషన్ అనేది లభిస్తుంది. దీనితో పాటుగా దృష్టిదోష నివారణకి శక్తి కంకణము అని చెప్పి తెలియజేస్తుంటా. ఆ శక్తి కంకణం అనేది కూడా ఒకసారి వచ్చి కలెక్ట్ చేసుకోండి, లేదా పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే తెప్పించుకోనానా. డెఫినెట్గా దృష్టి దోషము అనేది తొలగిపోయి మీరు ఏదైతే మనసులో సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది. ఓకే అమ్మా, ఇక మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం వరాహి కిట్ ఒకటి, కాంబో ప్యాకెట్. అవునవును. కాంబో ప్యాక్ అనేటువంటిది ఆ ఆఫర్ ఉన్నది ప్రస్తుతం. కాంబో ప్యాక్ ఆఫర్ ఉన్నదా అమ్మా అని అడుగుతూ ఉంటారు. సో ఉంది. శ్రీచక్రం అనే దైవిక వస్తువు, అదేమీ పూజా ప్రాసెస్ చేసేది కాదు. నేను ఎంత నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలియచేస్తున్నా కానీ ఇంకా కొంతమందిలో డౌట్ ఉంటుంది. శ్రీచక్రం అనేది ఇళ్లలో పెట్టకూడదు అంటారు కదమ్మా, దాని పూజ అని మేము చెయ్యలేము. అలా దానికి టైటిల్ శ్రీచక్రము అని చెప్పేసి తెలియచేశాను, చాలాసార్లు చెప్పాను. మీ మనసులో ఒక సంకల్పం అనుకొని బీరువా లాకరులో పొందుపరచండి చాలు. ఆ కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న. అలాగే శక్తి కంకణము అనేది దృష్టిదోష నివారణకి సపోర్ట్ చేస్తుంది. సర్వసిద్ధిమాల అనేటువంటిది దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఎవరికైనా ఎంత మానాలని ప్రయత్నం చేసినా మానలేని పక్షంలో ఇది కాస్త సపోర్ట్ చేస్తుంది. అలాగే ధన ఆకర్షణ శిల అనేటువంటిది అది ధనాకర్షణ శిల అనే దగ్గర ఉంచుకుని ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద కనుక మీరు వెళ్ళేటైతే ఆ పని తప్పనిసరిగా నెరవేరుతుంది. మరొకటి మత్స్యయంత్రము, అది గృహంలో శుభవార్తలు వినడానికి, శుభకార్యాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మత్స్యయంత్రం అనే దానికి కూడా ఎన్నో జపాలు చేయటం కావచ్చు, అభిషేకాలు చేయటం కావచ్చు. అలా దైవిక వస్తువులకి అన్నన్ని చేయటం వలన వాటికి ఒక శక్తి అనేది చేకూరుతుంది నాన్న. అందుకని ఈ దైవిక వస్తువులన్నీ కూడా చక్కగా సపోర్ట్ చేస్తాయి.
మత్స్య యంత్రము అనేటువంటిది ఇంతవరకు కలెక్ట్ చేసుకోలేదు అన్నటువంటి వాడు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది కొంతమందిలో సందేహం, మేము రెంటెడ్ హౌస్లో ఉన్నామమ్మా, మేము పెట్టచ్చా అని అడుగుతారు. తప్పనిసరిగా పెట్టచ్చు నాన్న. అద్దె ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, మరి వాళ్ళు ఉన్నంతకాలం ఆ ఇల్లు కలిసి రావాలి కదా మీకు. అందుకని మీరు తప్పనిసరిగా అంటే నిక్షేపంగా అది ఆ మత్స్య యంత్రము అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి సొంత ఇంటికి డెఫినెట్గా వెళ్ళగలుగుతారు నాన్న. సొంత ఇంటి వాళ్ళకి ఏంటంటే తెలుసో తెలియకో ఏదైనా ఎక్కడైనా వాస్తు దోషము అనేది ఉండి ఉన్నా అది తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇవి ఈ 5 కలిపి కాంబో ప్యాక్ ఆఫర్, లేదా వాటికైనా సపరేట్గానే కలెక్ట్ చేసుకోవచ్చు. కాక వారాహి యంత్రము అని చెప్పేసి ఆ కిట్ అంటాము. యంత్రంగా కాదు, యంత్రం పైన కిట్, అది కొన్ని వస్తువులు పదగబడి ఉంటాయి. దృష్టిదోష నివారణ కావచ్చు, ఎవరైనా ఏదైనా సరే ఇప్పుడు చేతబడి చేశారని భయపడుతుంటారు, కొంతమంది బ్లాక్ మ్యాజిక్ జరిగిందని భయపడుతుంటారు. అలాంటివి కూడా దరిచేరనీయకుండా కాపాడుతుంది. వీటితో పాటుగా మరొకటి విజయ మార్గం మాల అని చెప్పేసి ఈ మధ్య కాలంలో అనౌన్స్ చేస్తున్నాను. అది కూడా ఎందుకు చెప్పాను అంటే కొద్ది రోజుల పాటు చాలా తక్కువ రేటుకి ఇవ్వటం అనేది జరుగుతున్నది అని చెప్పేసి నేను ఇంతకు మునుపు కూడా తెలియచేశాను. ఈ మిగిలిన ఈ ఒక 20 రోజుల్లో మహా అయితే ఈ ఇయర్ ఎండింగ్ వరకే ఉంటుంది ఆఫరు. మళ్ళీ జనవరి 1 నుంచి మళ్ళీ ఇంతకు మునుపు యథాప్రకారంగా ఏ రేట్ అయితే ఉందో రెగ్యులర్గానే ఉంటుంది, అదే ఉంటుంది. ఈ కొద్ది రోజులు మాత్రమే ఇది ఈ విధంగా ఇవ్వటము. సో అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది రెగ్యులర్ ప్రైస్కిను ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ప్రైస్కి. సో నాకుగా నేను ఏంటంటే ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని ఎప్పుడన్నా సమ్టైమ్స్ అప్పుడప్పుడు నేను అలా పెడుతూ ఉంటాను. ఆఫర్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి. సో ఈ విజయ మార్గం మాల అనేది కూడా మ్యాక్సిమం కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఒక్కటి మీరు తెలియజేయండి చాలు. అదేంటి, అది ఉద్యోగం కోసమా, వివాహం కోసమా, సొంతింటి కోసమా, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం కోసమా, విదేశీ యోగం కోసమా, ఎందుకు అనేటువంటిది ఆ ఒక్క రీజన్ చెప్పి మీరు కలెక్ట్ చేసుకోండి చాలు. అంటే దానికి రిలేటెడ్గా నేను ఆ వస్తువుని అందజేయడం అనేది జరుగుతుంది. ఓకే అమ్మా, మరో కాల్ చూద్దాము. హలో అమ్మా, నమస్కారం, మీ పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు హైమావతి అండి. మాట్లాడండి, అమ్మ ఉన్నారు, అమ్మ, మీ చెప్పండి సమస్య నాన్న. ఏంటో చెప్పండి. ఇది మా అమ్మాయి మ్యారేజ్ గురించి అండి. ఓకే ఓకే, ఇంతకు మునుపు కూడా నేను ఎవరో కాలరు అడిగితే కూడా తెలియచేశాను. అలా అని కాకపోయినా ఇప్పుడు అందరూ ఆ ఒకటే అని చేయలేకపోయినా సులువుగా నెంబర్ ఆఫ్ కొన్ని వేల వీడియోస్ అనేది కూడా నేను సీతా శర్మ యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది. అది కూడా ఒకసారి చూడండి నాన్న. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఉంటుంది, అందులో నెంబర్ ఆఫ్ నేను తెలియచేయటం అనేది జరిగింది. ప్రస్తుతం మీకు తెలియచేసేది మీ అమ్మాయితోటే ఒక 5 మంగళవారాల పాటు రాహుకాల సమయము, మంగళవారం రాహుకాల సమయము అనంటే 3 to 4:30 PM. ఆ సమయంలో మీరు దుర్గా అమ్మవారి గుడిలో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కానీ 9 దీపాలు అనేది వెలిగించండి. అంటే 5 నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి కట్ చేస్తే 10 చెక్కలు వస్తాయి. అందులో 9 మాత్రం మీరు అది రసం పిండిన తర్వాత దాన్ని రివర్స్ చేసి చక్కగా ఒక్కొక్క ఒత్తి అనేది ఎరుపు రంగు ఒత్తి వేయండి. కుంకుమలో కొంచెం నూనె వేసి అంటే ఎరుపు రంగు అవుతుంది. నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. అంటే మీ అమ్మాయితో చేయించండి. అమ్మాయి అవైలబుల్గా లేదు అని అంటే పాప పేరు చెప్పి మీరు చేయండి. అలా చేసి ఒక 12 అరటిపళ్ళు నైవేద్యం పెట్టించి ఒక అరటిపండు మీ పాపతో తినిపించండి. 11 అరటిపళ్ళు 11 మందికి పంచండి. ఈ విధంగా 5 మంగళవారాల పాటు చేయండి. దాదాపుగా 5 మంగళవారాల లోపుగానే శుభవార్త వినటము అనేది జరుగుతుంది. ఇంకా ఏవైనా సరే సందేహాలున్నాయి, సమస్యలున్నాయి, వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే ఆ నెంబర్లకు కాల్ చేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. ఎవరికి ఏ సమయం అయితే కేటాయించడం జరుగుతుందో ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి నాన్న. అంటే ఇప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చా అమ్మా? మధ్యాహ్నం రాహుకాల సమయం, అది మంగళవారం అంటే 3 to 4:30. ఒకవేళ మేము ఉదయం పూట చేస్తామనంటే శుక్రవారం రోజు రాహుకాల సమయం అంటే 10:30 నుంచి 12 గంటల వరకు. ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్య రాహుకాల సమయం. డే టైం చేస్తాం అనుకున్న వాళ్ళు శుక్రవారం రోజు అంటే కొంతమంది తినకుండా చేస్తుంటారు, ఏమి పుచ్చుకోరు. అలాంటప్పుడు ఎక్కువసేపు ఉండలేమో అనుకుంటే ఫ్రైడే శుక్రవారం నాడు చేయవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కానీ దుర్గా అమ్మవారి గుడిలో కానీ అలా చేస్తే డెఫినెట్గా అసలు నాకు చాలా మంది కూడా ఇలా ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేది జరిగింది. అలాగే శక్తి కంకణం అనేది కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. చాలా మంది కూడా అది వేసుకున్న 1 వీక్ లోపే సంబంధం కుదిరిందంటారు.
సర్వసిద్ధిమాల ఒకటి, దిష్టి పోతుంది. వీటి వల్ల ఏమిటి అని అంటే నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ తొలగిపోతాయి. అందుకని చెప్పేసి ఎక్కువగా ఇవి తెలియచేస్తుంటా రెమెడీస్ అనేది. ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా సమస్యలు ఉన్నాయి, వాటికి ఏమన్నా రెమెడీస్ తీసుకోవాలి అని అనిపించినప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తే డీప్ స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ ఉండే సమయం తక్కువ కాబట్టి ఎప్పుడూ కూడా యూనివర్సల్ గా పనికొచ్చేలా నేను ఈ సమాధానాలు చెప్పడం అనేది జరుగుతుంది. వ్యక్తిగతంగా వస్తే అది రాసుల్ని బట్టి కావచ్చు, నక్షత్రాలని బట్టి కావచ్చు, అలా విపులంగా తెలియచేయటం అనేది జరుగుతుంది. ఓకే అమ్మా. సో కాలర్స్కి కూడా పాపం వాళ్ళు ఎన్నో పరిహారాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇక అందరం ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈ రోజు మంచి మాట. ఓకే ఓకే అంటే ఎక్కువ మంది కూడా డబ్బులు అనవసరంగా ఖర్చు అయిపోతున్నాయని భయపడుతుంటారు. అంటే ఎంత జాగ్రత్త చేసుకున్నా నాకు ఎప్పుడు ఖర్చు అయిపోతుంటే అమ్మా అంటారు. లేదా బిజినెస్ చేస్తున్నాము, ఎంత గౌరవప్రదంగా ఎంత జాగ్రత్తగా న్యాయబద్ధంగా మేము చేసుకుంటూ వెళ్ళినా అసలు లాభాలు అనేది వాస్తవంగా మేము అసలు చూడలేకపోతున్నామంటారు. లేదా అసలు బిజినెస్ జరగట్లేదని కూడా కొద్దిమంది బాధపడుతుంటారు. అసలు వ్యాపారం అనేది నడవట్లేదు, ఇటు ముందు తీసేయలేకపోతుంటాము, ముందుకు వెళ్ళలేకపోతుంటాము అని చెప్పేసి కూడా సంశయిస్తుంటారు. సో టోటల్గా ఫైనల్గా ఆర్థికంగా కలిసి రావాలి అని అంటే ఏం చేయాలి? బాగా అంటే ఫైనాన్షియల్గా కలిసి రావాలి, అనవసరమైన ఖర్చులు ఉండద్దు అని అనుకున్నప్పుడు మీరు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి, మర్రి చెట్టు ఊడలు అని చెప్పేసి ఉంటాయి, ఎక్కువగా మన చేతికి అందుతాయి. అవి కొద్దిగా తీసుకొని వచ్చి మర్రి చెట్టు ఊడ అనేటువంటి చాలా తక్కువగా, మరి పెద్దగా అవసరం లేదు, చాలా తక్కువగా 1 అంగుళం మందం చాలు. అలా తీసుకొని వచ్చి అది మీ వ్యాపార ప్రదేశంలో పెట్టి పసుపు కుంకుమ వేసి పూజ ప్రాసెస్ చేయండి నాన్న. మామూలుగా పూజలోనే అది పెట్టి ఉంచి పసుపు కుంకుమ వేసి ఒక తీపి పదార్థం నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టి అది మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. మరికొంతమంది కూడా ఆ ప్రసాద వితరణ అనేది చేయండి. అలా కనీసం నెలకు ఒక్కసారి చొప్పునైనా సరే చేస్తూ ఉంటే వ్యాపార అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. యథార్థంగా చాలా చక్కగా బిజినెస్ రన్ అవటం అనేది జరుగుతుంది. మరొక పరిహారము అంటే ఇంట్లో సాంబ్రాణి ధూపము అనేది వేయటం చాలా చాలా మంచిది. జనరల్గా వేస్తూ ఉంటారు సాంబ్రాణి ధూపం చాలామంది కూడా. సాంబ్రాణి ధూపం అనేది వేస్తూ ఉన్నప్పుడే అందులోనే కొన్ని కర్పూరం అనేది కూడా వేసి, అంటే ఆ బొగ్గులా ఉంటుంది. అంటే ఈ మధ్య ధూప్ స్టిక్స్ బాగా వస్తున్నాయి, అవి కర్పూరం కూడా వేసామంటే మొత్తం పూర్తిగా కూడా కాలుతూ ఉంటాయి. అప్పుడు అందులో కొన్ని లవంగాలు, కొన్ని తెల్ల మిరియాలు అని చెప్పేసి కూడా మార్కెట్లో ఉంటాయి నాన్న. జనరల్గా మిరియాలు అంటే బ్లాక్ పెప్పర్ మనకి తెలిసింది, అది కాకుండా వైట్ కలర్లో కూడా ఉంటుంది ఆ పెప్పర్ అనేది. ఆ మిరియాలు, ఆ తెల్ల మిరియాలు అనేవి కూడా కొంచెం వేయండి. వేసి మొత్తం కూడా సాంబ్రాణి ధూపం కూడా కొంత అందులో వేసి, ఇంకా గుగ్గిలము అని చెప్పేసి కూడా మార్కెట్లో అమ్ముతుంటారు, ఆ గుగ్గిలం అనేది కూడా కొంచెం వేయండి. వేసి మొత్తం అన్ని రూమ్స్ చూపించటం, బయట కూడా సింహద్వారానికి చూపించటం, అలా చేస్తే దృష్టి దోషం అనేది పోతుంది. ముందు నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైతే దృష్టి దోషం పోయిందో అప్పుడు యథార్థంగా వ్యాపార అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ఓకే అమ్మా. కాలర్స్ అందరికీ కూడా మంచి పరిహారాలతో పాటు ఈనాటి కార్యక్రమంలో మరి విజయ మార్గం కార్యక్రమం ద్వారా అద్భుతమైన మంచి మాటల్లో భాగంగా మరి రుణ బాధలు, అలాగే ముఖ్యంగా డబ్బు ఎంత వచ్చినా కానీ మరి వెంటనే ఖర్చు అయిపోతుంది అనే దానికి చక్కటి పరిహార మార్గం అమ్మ మాటల్లో విన్నాం కదా. మరి చక్కగా పాటించండి, మీరు అనుకున్నవన్నీ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అమ్మ ఈనాటి కార్యక్రమంలో మంచి విషయాలు పంచుకున్నారు, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-330